హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లేవర్స్ అండ్ మెలోడీ. ఈరోజు మన రెసిపీ బీట్రూట్ రసం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక పెద్ద సైజ్ బీట్రూట్ కట్ చేసి ముక్కలుగా పెట్టుకుందాము. ఒక మీడియం సైజు టమాటా, ఒక 4 to 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తగినంత పసుపు, తగినంత ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక చిన్న లెమన్ అంత సైజు చింతపండు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేద్దామండి. కొన్ని టమాటా ముక్కలు, పసుపు, ఒక 2 to 3 పచ్చిమిర్చి, తగినంత ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుందామండి. ఈ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాము. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనిద్దాము. 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ బీట్రూట్ ముక్కల్ని కొద్దిసేపు చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ బీట్రూట్ ముక్కలతో పాటు తగినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. ఈ పేస్ట్లోకి మనం చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని కలుపుకుందాము. కలుపుకొని ముందుగా స్టవ్ వెలిగించి దీన్ని ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా ఉడకనిద్దామండి. ఇది ఇలా పైకి ఉడికేంత వరకు పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం ఇలా ఉంటే తొందరగా ఉడుకుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఉండి పోపు అయిన తర్వాత దీంట్లోకి బీట్రూట్ రసాన్ని యాడ్ చేద్దాము. దీంట్లో పైన కొత్తిమీర గార్నిష్ చేద్దామండి. మన వేడి వేడి బీట్రూట్ రసం రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు అన్నంలో తినడానికి బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మన వేడి వేడి బీట్రూట్ రసం రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో తినడానికి బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు వీక్లీ ట్వైస్ అండ్ ట్రైస్ దీన్ని తీసుకుంటే మీ బ్లడ్ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు. ఏమంటే చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు పచ్చిమిర్చి ప్లేస్లో కొంచెం కారం వేసుకోండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.